ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులను కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. నాశనమైన ఈ ప్రజలు, పాడైపోయిన ఈ ప్రజలకి కారణం ఏంటనేటప్పుడు ఈ మూడు మీరు పరీక్షించుకోవాలి. మీ జీవితంలో ఉన్నాయా లేదా అనేది. ఇశ్రాయేలుకి లేనిదప్పుడు నాశనమయ్యారు. మొదటిది ఏంటంటే క్రీస్తు, వితౌట్ క్రైస్ట్. రెండోది వితౌట్ హోప్, నిరీక్షణ లేనివారు. మూడోది ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఈ మూడు లేవంట ఇశ్రాయేలు నశించిపోయారంట. మీ జీవితం లాస్టా బెస్టా మీరు డిసైడ్ చేయాలి. ఈ మూడు ఆధారపడి ఉంది. ఒకటి క్రైస్ట్, యేసు. రెండోది నిరీక్షణ. మూడోది దేవుని వాక్కు. ఈ మూడు లేకపోతే నిశ్చయంగా మనం చచ్చిన వారమే, మనం తప్పిన వారమే. బైబిల్లో చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17-20 వరకు ఒకసారి చదువుదామా. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదనియు ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకును బలమైన ధైర్యమును కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చయమును స్థిరమై మన ఆత్మకు లంగరు వలె ఉన్నది. ఇట్ ఇస్ ఫర్మ్, ఇట్ ఇస్ సెక్యూర్. అది ఎలా ఉందంట? ఇట్ ఇస్ లైక్ అన్ యాంకర్, లంగర్ వలె ఉందంట. ఒక షిప్ ఎంత పెద్దగా ఉన్నా కూడా దానికి ఒక యాంకర్ ఉంటుంది. ఆ యాంకర్ చాలా బరువు ఉంటుంది, కానీ షిప్ అంత పెద్దగా ఉండదు, షిప్ అంత బరువు ఉండదు. కానీ ఆ యాంకర్ కిందకి దింపినప్పుడు ఆ యాంకర్ ఒడ్డుకి చేరిన షిప్పు ఆ యాంకర్ వేయాలి. లేకపోతే సముద్రంలో ఎక్కడన్నా ఆగాలన్నప్పుడు ఆ యాంకర్ వేయాలి. ఆ యాంకర్ వేసినప్పుడు ఒక్క యాంకర్ కిందకి వెళ్ళి ఆ సముద్రంలో కింద అక్కడ మట్టిలో దిగుతుంది. అది దిగిందా షిప్ ఇస్ సేఫ్. ఎందుకంటే మామూలుగా ఈ నైట్ హార్బర్స్ దగ్గరకు వచ్చినప్పుడు షిప్స్ ల్యాండ్ చేసి వాటి యాంకర్స్ వేసి పెడతారు. రాత్రంతా అలలు వస్తూనే ఉంటాయి, కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద గాలులు వస్తాయి. ఇవి ఎన్ని వచ్చినా షిప్ బాగా మూవ్ అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద షిప్లు ఎక్కినప్పుడు మేము అవి ఊగుతాయి పెద్ద పెద్ద తుఫాన్లకి, గాలికి, అలలకి. కానీ అలాంటి సమయంలో కూడా ఎంత ఊగినా స్థలాన్ని విడిచిపోవు. సపోజ్ ఇక్కడ ఉన్నది కొంచెం ఇటు 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 తిరగచ్చేమో, కానీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోదు. ఎందుకు తెలుసా? ఇంత ఉంటుందేమో యాంకర్, షిప్ అంత పెద్దగా ఉంటుంది, కానీ ఇంత యాంకరు అంత పెద్ద షిప్ని ప్లేస్లో ఉంచుతుంది. సో ఇక్కడ రాసింది కూడా ఏంటంటే మన నిరీక్షణ, క్రీస్తునందు మనం కలిగి ఉన్న నిరీక్షణ మనల్ని కూడా, మన సోల్ని అంటే మన మనస్సుని ఉన్న స్థలంలో ధైర్యంగా నిలిచుండేలాగా చేస్తుందంట. యువర్ అండర్స్టాండింగ్ దాట్? ఎందుకంటే జీవితంలో కలవరాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, మనుషులు వైబ్స్ వస్తాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ వైబ్, ఇటొక వైబు ఇటొక వైబు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్ యూ విల్ బి సెక్యూర్ and firm. That is what my Bible says. Does your Bible say that? It says in the 19th verse, so we have this hope as an anchor for the soul, firm and secure. ఎందుకంటే మన కొరకు, మన నిరీక్షణ ఏంటంటే మన కొరకు మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఉన్నాడు. మన కొరకు అన్నీ చేసి ఈరోజు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడండి, do you have hope in life that God will do all for good? దేవుడు సమస్తము మేలు జరిగిస్తాడని నిరీక్షణ కలిగిన వారు ఇక్కడ ఉంటే హల్లెలూయా చెప్తారా? ఈరోజు మన జీవితాలు చూసినప్పుడు we all need to have hope, నిరీక్షణ. మన నిరీక్షణ దొంగిలిద్దామనే అపవాది తంత్రం అంతా అండి. ఎందుకంటే అనేక సార్లు నీ సంగతి ఏంటో తెలియదు, కానీ నేను చెప్తాను నా అనుభూతిలో. దేవుడు ఒకటి వాగ్దానం చేస్తాడు, దేవుడు వాగ్దానం చేసాడు, దేవుడు చేస్తాడు, అవును ఒక దృష్టితో పోరాడుతూ ఉంటాం. కానీ సడన్గా ఏంటి ప్రభువా
నువ్వు వాగ్దానం చేసి చేస్తానన్నావని ఇంతవరకు పోరాడాను, సడన్గా ఏంటవుతుంది? దట్ ఈస్ అ డేంజర్ జోన్. అర్థమవుతుందా? దేవుడు వాగ్దానం చేశాడు, కానీ సిచ్యువేషన్స్ ఇలా తారుమారు అవుతుంది. ఏంటి ప్రభువా? బట్ దెన్ డు నాట్ డౌట్ గాడ్. నా దేవుడు ఏం చేసినా మేలే చేస్తాడు. ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు ఎంతమందికి ఆ ధైర్యం ఉందండి? నేను ఒకటే అంటాను, దేవుని నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్పండి. బైబిల్లో చూసినప్పుడు Proverbs 4:23 చూస్తే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? భద్రముగా కాపాడుకో. ఎందుకంటే హృదయం, వాట్ ఎ మ్యాన్ థింకత్ హీ స్పీక్స్. గుండె, హృదయం దేంతో నింపబడిందో మనుషుల మాటలు అయ్యే ఉంటాయంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, చేతకాని పరిస్థితుల్లో, వేదన పరిస్థితుల్లో, పోరాట పరిస్థితుల్లో మీ నోట్ల నుంచి వచ్చే మాటలు ఏంటి? నిరీక్షణతో కూడిన మాటలా? అవిశ్వాసపు మాటలా? దేవుని ఎడల ధైర్యం తెచ్చిన మాటలా? దేవుని దూషించే మాటలా? దేవుని దూషిస్తాం సులభం, హోప్ గివప్ చేస్తాం సులభం. ఏదైనా పట్టుకుంటాం కష్టం, పట్టుకుని ఏలాడతాం కష్టం, చెయ్యి వదిలేస్తాం సులభం. ఇంకో ఈ పైకి ఎక్కి అక్కడ నుంచి తాడు పట్టుకుని ఏలాడినోడు పడితే ఏమవుతుంది? ఇక్కడ నుండి పెద్ద ఏమవుతులే. కానీ అదే ఒక 100 అడుగులకి వేసేస్తే, అదే ఒక 1000 అడుగులకి వేస్తే అడ్రస్ దొరకడం. బట్ దెన్ పట్టుకున్న వాడికి ఏం ఆశ ఉంటుంది చెప్పండి? నన్ను కాపాడటానికి ఎవరైనా వస్తారా? ఈరోజు మీరు మీ జీవితంలో ఒక తాడు పట్టుకుని ఉన్నారు. ఏంటి ఆ తాడులో మీ నిరీక్షణ? దేవుడు నన్ను కాపాడతాడా? దేవుడు నన్ను కాపాడతాడు, నా యేసే నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను పట్టుకుంటాడు. ఆ నిరీక్షణ ఉందా? లేక ఇంకా నా పని అయిపోయింది. స్టార్టింగ్లో చెప్పాను నిరీక్షణ గురించి ఉదాహరణలో. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లెట్ గో, బట్ రిమెంబర్, వన్స్ యూ లెట్ గో ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ బ్యాక్. సో నెవర్ లూజ్ యువర్ హోప్. నెవర్ లూజ్ యువర్ హోప్. అపవాది చేయగలిగినంత నీ మైండ్లో కోటలు కట్టి నీకు ఇమాజినేషన్స్ కలిగి చేసి నీలో ఉన్న నిరీక్షణ తీసేద్దాం చూస్తాడు. దేవుడి మీద ఉన్న నిరీక్షణ అది కానీ పోయిందా ఇంకా తేల్తాం కష్టం. అందుకని చూడండి, ఎంతోమంది ఒకప్పుడు క్రైస్తవులు అంటారు, ఎక్స్ క్రిస్టియన్ అంట. ఈ మధ్య ఫ్యాన్సీ నేమ్ ఎక్స్ క్రిస్టియన్ అంట. వాట్ ఈస్ దట్ ఎక్స్ క్రిస్టియన్? ఒకసారి ఒక మనిషి చచ్చిన తర్వాత మళ్ళీ లేచి వచ్చానని చెప్పగలరా? నిజమైన క్రైస్తవుడు అంటే ఏంటి? నమ్మి బాప్తిసం పొందు, క్రీస్తుతో పాటు మరణించో. చచ్చినోడు మరలా ఎక్కడి నుండి వచ్చాడు? సో నువ్వు అలా వచ్చావు అంటే నువ్వు నిజంగా చావలేదన్నమాట. సో దెర్ ఆర్ పీపుల్ హూ సేస్ క్రిస్టియన్, ఎక్స్ క్రిస్టియన్స్, అండ్ దే అబ్యూజ్ ద ఫెయిత్. కారణం ఏంటంటే వారు కూడా ఒకప్పుడు ఏదో సొంత ఆశలతో వచ్చారు. దేవుడు నాకు ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. కానీ పాయింట్ ఏంటంటే నిరీక్షణ లేదు. చేస్తాడేమో చూద్దాము. వారికి అనుకుంది జరగనప్పుడు వారు ఏం చేస్తున్నారు? లెట్ గో, ఇంకా అవ్వదులే, ఇంత అవ్వదులే. తర్వాత ఏం చేస్తున్నారు? ఇదంతా ఒట్టి బోటకాలు. కానీ ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు నా జీవితంలో మేలు ఎన్నో చేశాడని చెప్పగలిగిన వారు ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? నేను నమ్మున్న దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు జరిగించే దేవుడు అని చెప్పగలుగుతారా? చూసి ఆయన మనల్ని రక్షించాడన్నప్పుడు ద వర్డ్ ఆల్సో సేస్ డెలివరెన్స్, ద వర్డ్ ఆల్సో సేస్ రిడెంప్షన్. రిడెంప్షన్ అన్న మాట చూస్తే క్రయధనాన్ని చెల్లించి, టేకింగ్ ఇట్, దట్ ఈస్ పేయింగ్ ద ప్రైస్, టేకింగ్ ఇట్. ఆయన మనల్ని విమోచించాడు. ఈరోజు నీ మైండ్ క్రీస్తు ద్వారంగా కడగబడింది, విమోచించబడింది అయితే అపవాదికి నీ పైన అధికారం లేదు. కానీ విడిపించబడిన నీవు విడిపించబడినట్లుగా బ్రతకకపోతే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరంగా మారుతుందంట. జాగ్రత్త. ఎందుకంటే రక్షించబడిన వారు
అపవాది వారిలో నివసిస్తాను చోటు ఉందా? వాస్తవానికి లేదు. కానీ అపవాది ద్వారా అణిచివేయబడిన వారు ఉంటారు. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? కెన్ ద డెవిల్ లివ్ ఇన్ యూ? నాట్ రియల్లీ. కెన్ ద డెవిల్ అప్రెస్ యూ? ఆఫ్ కోర్స్. ఎట్లా అప్రెస్ చేస్తాడు? నీ మైండ్ మీద వలేసి, నీ మైండ్లో తలంపులేసి, నీ మైండ్లో ఒక మాటలేసి, నిన్ను కలవరపరిచి, నిన్ను బెదిరించి, నిన్ను చేతకనులో చేసి భయంతో నిన్ను నొక్కేస్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ప్రభు నామంలో, మీ మనసులో కానీ క్రీస్తు యేసుకి కలిగిన మనసు ఎలా దొరుకుతుంది? పరిశుద్ధాత్మ ద్వారంగా. పరిశుద్ధాత్మ సహాయము, ప్రేరేపణకు లోబడి దేవుని ద్వారా నడిపించబడితే మీరు గొప్ప కార్యాలు చేస్తారండి. బైబిల్లో చూసినప్పుడు తమ దేవుణ్ణి ఎరిగిన వారు సోర కార్యములు చేయుదురు. చూపించాలి ఆ మాట. దానియేలు గ్రంథము 11:32 ఒకసారి చదువుదామండి. తమ దేవునిని ఎరిగిన వారు బలమును కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఒక ట్రాన్స్లేషన్ లో గొప్ప కార్యము, ఇంకో ట్రాన్స్లేషన్ సోర కార్యము. దే షల్ డు గ్రేట్. గొప్ప కార్యాలు చేస్తారంట. ఈరోజు మీ జీవితంలో దేవుణ్ణి ఎరిగి ఉన్నారా? మీ మనసులో చెప్పగలుగుతారా, నేను నమ్మి ఉన్నాను ఆయనని, ఆయన నేను ఎరిగి ఉన్నాను, ఆయన వాగ్దానాలను పట్టుకుని జీవిస్తాను, ఆయన నా చెయ్యిని విడిచిపెట్టాడు. మన మనసుని ఎలా బలపరుచుకుంటాము? రిమెంబర్ యువర్ మైండ్. వీఆర్ టాకింగ్ అబౌట్ సైకి, వీఆర్ టాకింగ్ అబౌట్ లాజిక్ మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పుడు హృదయం గురించి మాట్లాడాం, హార్ట్ గురించి మాట్లాడాం. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ లాజిక్, సైకి, లాజిక్. లాజిక్ అనేటప్పుడు మన లాజిక్, టుడే స్కూల్స్ పిల్లలు చూడండి, దేర్ లాజిక్ ఈజ్ గెటింగ్ ప్రోగ్రామ్డ్. లోకపు ఎడ్యుకేషన్ సిస్టమ్ మనుషుల పిల్లల జీవితాల్లో ఏం చేస్తుంది? లోకపు లాజిక్ని ఫీడ్ చేస్తుంది. ఒరే ఇది రైట్, ఇది రాంగ్, ఇది 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 ఇది, గతంలో ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది ఉంటుంది, గతంలో ఇలాగ ఉండింది కాబట్టి ఈరోజు నువ్వు ఇలాగ ఉంటావు, మన బ్రతుకులు ఇంతే, మనం చేయగలిగి ఉంది ఇంతే. సోరకార్యాలా? నో 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 నో. ఐడియాలజీస్. ఈరోజు లోకమంతా చూడండి, కమ్యూనిటీ చూడండి, ఫీడింగ్ యువర్ an ఐడియాలజీ. ఈ కమ్యూనిటీయా ఈ ఐడియాలజీ, ఈ కమ్యూనిటీయా ఈ ఐడియాలజీ, ఈ కమ్యూనిటీయా ఈ ఐడియాలజీ. చూసి బట్ దెన్ దేవుని బిడ్డలమైన మనము రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం తెలియజేస్తుంది, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మన మనస్సు నూతన పరచబడాలంట. ఎలాగా? దేవుని వాక్యం ద్వారంగా. అదే ఇందాక చెప్తూ వచ్చాం, మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది, మన దేహము పరిశుద్ధాత్మలంగా మారుతుంది. కానీ మన మనస్సు మన చేతుల్లోనే ఉంది. మనము దేవుని వాక్యము ద్వారంగా వీ హ్యావ్ టు రీప్రోగ్రామింగ్ కష్టం. రీప్రోగ్రామింగ్ అంటే మీకు అర్థమవుతుందో లేదో కానీ, పేపర్ పెన్ తీసుకుని లేకపోతే పేపర్ పెన్సిల్ తీసుకుని పిల్లలు చూడండి కొన్నిసార్లు చక్కగా రాసేస్తారు పుస్తకం అంట. రాసిన తర్వాత ఎరేజర్తో ఎరేజ్ చేయి, కొత్తగా రాయి. అయినా కూడా అక్కడక్కడ ముందు ఉంటాయి ప్రింట్స్, ఆ ఎంబోజింగ్లు ఉంటాయి ముందు. ఆ ఉన్నదప్పుడు నువ్వు కొత్తది రాసినప్పుడు కూడా ఇంకా పాతది కనబడుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది రక్షించబడిన తర్వాత కూడా ఇంకా పాత బుద్ధులు, పాత పద్ధతులు, పాత అలవాట్లు వెళ్తూ ఉంది. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని వాక్యం ద్వారా సంపూర్ణంగా మన మనసు నూతనపరచబడాలి, మనం ఐడియాస్ మారాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడండి. ఈ చివరి మాట చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. కొద్ది సమయం ప్రార్థన గడపబోతున్నాం. మన మనసుని పరిశుద్ధాత్ముడు హీ విల్ కన్విక్ట్ యూ. ఇదిగో ఒకప్పుడు నువ్వు అలా మాట్లాడేవేమో, ఈరోజు మాట్లాడతానికి లేదు. ఒకప్పుడు ఏంద్రో అని మాట్లాడతావేమో, రక్షించబడిన తర్వాత అలాంటి ప్రకారం ఏంద్రో అంటావు. నీ మనసు ప్యూర్గానే ఉంటుంది. ఏంద్రో అంటావు. పరిశుద్ధాత్ముడు అంటాడు, ఆత్మఫలం ఏమనగా ఏంద్రో అంటావా? బ్రదర్ ఏంటి బ్రదర్, మారిపోతుంది భాష, అవునా కదా? వై? ద హోలీ స్పిరిట్. ఎంతవరకు చూడండి, మొదటిసారి అంతవరకు ఇంద్రో అన్నాడు. మొదటిసారి ఏంటి బ్రదర్ చెప్పంటే, ఏంటి బ్రదర్ మరలా ఏంద్రో వెళ్ళిపోతాం, అలవాటు. ఎంతవరకు అంటే పరిశుద్ధాత్ముడు లిటరల్లీ రీప్రోగ్రామ్ యూ. అంటే
ఇంకా ఏంద్రో అన్న మాటకు చూస్తే ఏంటి అట్లా మాట్లాడుతున్నాను. ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు చూసుకుని ఒకప్పుడు అట్లా మాట్లాడేవాడిని ఇట్లా అట్లా మాట్లాడుతున్నాను అనుకున్నారా? మార్పు వచ్చిందా? అట్లా అనుకునేవారైతే నిజంగా మారుతున్నారు, లేకపోతే లేదబ్బా. ముందు నా భాష ఇప్పుడు నా భాష అదే భాష అంటే ఏం మారలా. ఏ రుద్దినా ఈ పాసి పాల. కొన్ని చేపలు ఉంటాయంట, ఆ పాసిలు పోవంట, వాటిని నరకేయాల్సిందే. దానికని బ్లేడ్స్ ఉంటాయంట, పట్టుకుని పటకా 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 పటకాని కోసుకుని తీయాలంట దాన్ని. బట్ దెన్ ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి దేవుని పైన దృష్టి పెట్టి దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆయన కొరకు వేగిరపడి పరిగెట్టి ఆయన కొరకు జీవిస్తే మన జీవితంలో కార్యాలు మారుతాయండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ దట్ యూ హోప్ ఫర్? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారు, ఈ వాక్యం వింటూ ఉన్నారు, మీ మైండ్లో ఎక్కడన్నా ఏమైనా ఆశ ఉందా? ఏంటి మీ ఆశ? ఏంటి? నాతో చెప్పక్కర్లేదు, దేవునితో చెప్పండి. ఏంటి మీ ఆశ? ఏంటి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ హోప్? దేవా, నా జీవితంలో ఈ కార్యం జరిగించవా, నా కుటుంబంలో ఈ కార్యం జరిగించవా, నాకు ఇది చేయవా? దేవుడు చేయగలడా లేదా? చేస్తాడా? నమ్మకం మీకు ఉందా? మరి ఆశపడండి. తప్పున ఆశపడతాడు కదా. పాపం చేసేవాడు పాపం కొరకు ఆశపడుతున్నాడు, దేవుని కొరకు ఆశపడితే విడిచిపెడతాడా? నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా అని రాస్తున్నాడు కదా కీర్తన 42లో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఐఎమ్ సో థర్స్టీ ఫర్ యూ, ఐ డిజైర్ యూ, ఐ వాంట్ యూ. ఆశపడితే తృప్తిపరుస్తాడంట దేవుడు. నీ కుటుంబం కట్టబడాలని ఆశ ఉందా? ప్రార్థన చెయ్యి. డు నాట్ లూజ్ హోప్. ఇంకా ఐ గివ్ అప్, డివోర్స్ నా వలన అవ్వదబ్బా. వై టూ ఎర్లీ? వాట్ హ్యావ్ యూ హోప్డ్ ఫర్? నిరీక్షణ కూడా లేకుండా నేను ఇంకా అన్డూ చేసేస్తానంటే ఎక్కడ రీడూ చేస్తావు? ఇందాక చెప్పిన రీతిగా నేను వదిలేస్తాను, థాట్ని వదిలేస్తాను, సులభమే. గివప్ కొడతాం సులభం మీ జీవితంలో. స్టాండింగ్ అండ్ ఫైటింగ్ ఇస్ హార్డా? యూ బెటర్ స్టాండ్ అండ్ ఫైట్. అందుకే పౌలు చూసినప్పుడు ఆయన వృద్ధాపం వచ్చి ఆయన ఫినిషింగ్ టచ్ వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, నా పని అయిందిరా, ఐఎమ్ రెడీ టు గో టు మై గాడ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. దాని ముందు చూస్తాం, నా పరుగు వైపు, నా కడ ముట్టిస్తానికి నేను పరిగెడుతున్నా, వేగిర పడుతున్నా, గురి వైపు పరిగెడుతున్నా. కానీ ఎప్పుడైతే పరుగు ముగించాడో నేను చేయాల్సింది చేసి ముగించా. ఐఎమ్ రెడీ టు గో, మై హోప్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఆయన దగ్గరికి వెళ్తున్నా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ డూ యూ హోప్ ఫర్? దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు కార్యం జరిగించే దేవుడు, దేవుడు మేలు జరిగించే దేవుడు, దేవుడు విడిపించే దేవుడు. నిరీక్షణ ఉందా? ఉంటే మీరు ప్రార్థన చేసే విధానం వేరు ఉంటుంది. దేవా, నాకు ఏది అర్థం కాకపోయినా, ఏది తెలియకపోయినా, ఏది ఏమవుతుందన్నా కూడా నువ్వు ఉన్నావు ప్రభా, నమ్ముతున్నాను, నువ్వు కార్యము జరిగిస్తావు. ద వే యూ హోప్ అండ్ ప్రే, ప్రేయర్ విత్ హోప్ ఇస్ టోటలీ డిఫరెంట్. వితౌట్ హోప్ ఇస్ డెడ్. ఎందుకంటే హోప్ అని చెప్తున్నాను, ఎందుకంటే మనసులో నువ్వు నిర్ణయించింది నోటితో మాట్లాడుతావు, నోటితో మాట్లాడేది పలికేది విశ్వాసం. ఫెయిత్ ఇస్ షోన్ బికాస్ ఆఫ్ హోప్. హోప్ థింగ్స్ యూ హోప్డ్ ఫర్. విశ్వాసం అన్నది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం. ఈరోజు అపవాది నీ మైండ్ని దాడి చేయకుండా ఉండాలంటే రక్షణ, నిరీక్షణ అనే హెల్మెట్ వేసుకో. దెబ్బలు రావని కాదు, దెబ్బలు పడ్డప్పుడు హెల్మెట్ వేసినంత మాత్రాన ఏం రాదని కాదు, కొంచెం దెబ్బ షాక్స్ ఉంటాయి కానీ డ్యామేజ్ ఉండదు. ఈరోజు మన జీవితంలో దేవుని ప్రజలుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నా జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడన్న నిరీక్షణతో మనం ప్రార్థన చేద్దామండి. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? ప్రభువును వేడుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ, ఆయన బలాన్ని వేడుకుంటూ, టెల్ హిమ్ వాట్ యు హోప్ ఫర్. టెల్ హిమ్ వాట్ యు హోప్ ఫర్. లార్డ్, ఐ హోప్, ఐ బిలీవ్ that you have made me a child, not a slave. నేను ఇంకా బానిసని కాదయ్యా, నేను బిడ్డనయ్యా, నేను నీ సొత్తును ప్రభువా. నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఏది ఎదురైనా నువ్వు నా పక్షాన పోరాడే దేవుడివి.
నువ్వు నాకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడివి, నా జీవితాన్ని బలపరిచి నన్ను మేలుగా మార్చే దేవుడివి. నేను నమ్ముతున్నాను ప్రభా, నమ్మేదనయ్యా యేసయ్యా, నిన్నే నేను నమ్ముతున్నాను యేసయ్యా. నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ తారుమారైనా కూడా, నా చుట్టూ పోరాటాలు కలవరాలు కనబడినా కూడా, నాకు అర్థం కాని పరిస్థితుల్లోకి నేను వెళ్ళినా కూడా నమ్ముతున్నాను ప్రభా, నిన్ను నమ్ముతున్నాను. నువ్వు సమస్తం మేలు జరిగిస్తావు, నువ్వు మేలు జరిగిస్తావయ్యా, నువ్వు విడిచిపెట్టవయ్యా. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారండి? దేవునితో చెప్పండి, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు విడిచిపెట్టవు, నన్ను విడిచిపెట్టవు. అంధకార లోయలో నేను సంచరించనను, ఏ అపాయం నాకు కలగదు. ఐ బిలీవ్ నువ్వు నా ఆశ్రయం, నువ్వు నా కోట, నువ్వు నా కొండ, నువ్వు నేను నమ్మిన దేవుడివి. నిన్నే నమ్ముతున్నాను ప్రభా, నమ్ముతున్నాను. నేను అన్ని సమయంలో అన్ని వేళల్లో నమ్ముతున్నాను. నీవు వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడువయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చువాడువయ్యా. దేవా, నా జీవితంలో చేతకాని పరిస్థితుల్లో నన్ను ఆదుకో, నన్ను బలపరచు, నాకు కావాల్సిన సహాయం దయచేయి, విడుదల దయచేయి, నెమ్మది దయచేయి. నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉన్నారా? అడగండి, దేవా నాకు నెమ్మది దయచేయ. నా మనసులో ఉన్న కలవరాలను తొలగించి ప్రభా, నా మనసులో ఉన్న భయాలని పారతోలు ప్రభా. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారతోలుతాను నీ వాక్యం తెలియజేస్తుంది కదా ప్రభా. నీ ప్రేమతో నా మనసును నింపు, నా హృదయాన్ని నింపు, నా జీవితాన్ని నింపు. సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానాన్ని ఇస్తాను నీ వాక్యం తెలియజేస్తాను కదా ప్రభా. ఈ మనసులో కలుగుతున్న కలవరాలు, దాడులు, పోరాటంలో నీ జ్ఞానం నాకు దయచేయ. సమస్త జ్ఞానాన్ని మించిన నీ సమాధానం నాకు దయచేయ. నీ సమాధానంతో నన్ను బలపరిచి నడిపించు ప్రభా. ఆదుకున్నవాడు నీవే, లేవనెత్తువాడు నీవే, బలపరచువాడు నీవే, సేద తీర్చువాడు నీవే, నా చేయి పట్టుకుని విడవని దేవుడు నీవే. గురి వైపే పరిగెడతాను ప్రభా, నాకు శక్తిని దయచేయ. నీ దగ్గరికే వెళ్తానయ్యా, నీ దగ్గరకే చేరతానయ్యా, నీ దగ్గరగా వస్తానయ్యా, నీ చిత్తమే జరిగిస్తానయ్యా. నాకు శక్తి దయచేయ్యా. దేవుని అడుగుదామా, నాకు శక్తి దయచేయ, నాకు సహాయం దయచేయ. ఏంటి మీ మనసులో కలవరాలన్నీ దేవుని దగ్గర చెప్పండి. pour it out into his presence. ఆయన సన్నిధిలో కుమ్మరించండి. దేవా, నా మనసులో ఈ పోరాటాలు ఎన్నో పోరాడుతున్నానయ్యా, రేపేం జరుగుతుందో నాకు తెలీదు, నీకు తెలుసు ప్రభా. నీ చేతుల్లో ఉంది రేపు. కాలము, సమయము యెహోవా వశం. Lord, you know it all, you see it all. I trust you, Lord. దేవుని చెప్పండి, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా. ఈ లోకంలో ఎవరిని నమ్మినా వ్యర్థమే, కానీ నేను నమ్ముతున్నాను. హెల్ప్ మీ టు చేంజ్ మై సెల్ఫ్. నా మనసు మారాలయ్యా, నా జీవితం మారాలయ్యా, నా పరిస్థితులు మారాలి, నా చుట్టూ ఉన్నవన్నీ మారాలి, నా కుటుంబం మారాలి. మొదట నన్ను మార్చు, మొదట మార్పు నాలో రావాలి. నన్ను మాదిరికరంగా చేయ్యా, నన్ను నీ ప్రేమతో నింపయ్యా. నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలి ప్రభా. నాకు శక్తి దయచేయ. అడుగుదామండి, దేవుని అడుగుదా, నాకు శక్తి దయచే ప్రభా. గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్. నీ కొరకు నిలబడతాను, నాకు శక్తి దయచేయ. నీ కొరకు పరిగెడతాను, నాకు శక్తి దయచేయ. నీ కొరకు జీవిస్తాను, నాకు శక్తి దయచేయ. నీ సొత్తుగా నేను బ్రతకాలయ్యా, నాకు శక్తి దయచేయ. నా చుట్టూ అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ మనుషులు ఎవ్వరు నన్ను అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు నన్ను పైకి లేపుతావని, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను హెచ్చిస్తావని, నా జీవితంలో కావాల్సిన విడుదల, సమాధానము, జయము నాకు ఇస్తామని, అపవాది దోచుకున్న ఆనందం అంతా తిరిగి నాకు మరలా అనుగ్రహిస్తామని, అపవాది దోచుకున్న సంవత్సరంలో అన్ని మిడతలు తినేసిన సంవత్సరంలో అన్నీ నాకు మరలా తిరిగి ఇస్తామని నమ్ముతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభా. నా మనసులో నీకు ఇష్టం లేని కార్యాలు చేసిన, తలంచిన తలంపులు బట్టి నన్ను క్షమించయ్యా.
నీకు ఇష్టం లేని మార్గంలోకి వెళ్ళిన మార్గాలను బట్టి క్షమించు ప్రభా. నీకు ఇష్టం లేకుండా ప్రవర్తించిన స్వభావం బట్టి నన్ను క్షమించయ్యా. అడగండి, దేవుని అడగండి, నన్ను క్షమించయ్యా. ఆయన క్షమాపణ ఈరోజు మనకు సిద్ధంగా ఉందండి. ఆయన క్షమాపణ, ఆయన కృప ఇంకా మన కొరకు అనుగ్రహించబడింది కాబట్టి ఈరోజు వీ హ్యావ్ హోప్. మనం నిరీక్షిస్తానికి అవకాశం ఉంది. ఆయన కృపే లేకపోతే దేని బట్టి నిరీక్షిస్తామో? నిరీక్షిస్తానికి ఏ అవకాశం ఉంది? ఈరోజు ఆయన కృపనిచ్చాడంటే ప్రేమించే దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇచ్చాడు. మనము మారటానికి, మనము జీవిస్తానికి, మనము ఫలిస్తానికి, మనం ఆయన మహిమార్థమై ఘనులుగా, శ్రేష్ఠులుగా, ప్రభువును ఘనపరిచే వారిగా ఉండటానికి దేవుడు ఇంకనూ ఆయన కృపను మనకు అనుగ్రహించాడండి. చెప్తాను, దేవా నిన్నే నమ్ముతున్నానయ్యా, నిన్నే నమ్ముతున్నాను ప్రభా. చెప్తాం ప్రభా, ఇదిగోనయ్యా నిన్ను మాత్రమే నమ్ముతున్నామయ్యా. నువ్వు మేలే చేస్తావయ్యా, నువ్వు కీడు చేయవయ్యా, నువ్వు విడిచిపెట్టవయ్యా, నువ్వు ఎడబాయవయ్యా. నిన్ను నమ్మిన వారిని త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. నీ వాగ్దానాలను నువ్వు నెరవేర్చే దేవుడు. మా చేయి పట్టుకో ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా, మాకు కావాల్సిన ఆదరణ, సహాయం దయచే ప్రభా. మా తలను పైకెత్తు ప్రభా, మా జీవితాలకు కావాల్సిన నెమ్మది దయచేయి. ఇదిగో ఎవరెవరైతే విశ్వాసంతో రక్షణ అనగా ఈ హెల్మెట్ ధరించుకుని నిరీక్షణ కలిగిన వారుగా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు బలపరచు. ప్రతి విరిగిన మనసుని బాగు చేయ, పాడైన కుటుంబాలని తిరిగి కట్టు ప్రభా. విరిగిన వారిని ఆదుకునే దేవుడు నీవే కదా ప్రభా. హెల్ప్ us Lord to think right, see right, act right. ఈ మనసు సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి కదా ప్రభా. అపవాది మా జీవితాల్లో ఎక్కడ ఇమాజినేషన్స్ అన్న కోటలను కట్టనవద్దు ప్రభా. వాడు తలంపులను చెరపట్టి అది నీ వాక్కుకి అంగీకారంగా ఉందా, నీ చిత్తానికి అంగీకారంగా ఉందా పరీక్షించి, నీ చిత్తం కానీ అన్నీ మాలో ఉండి బయటికి పడేసి హృదయ శుద్ధితో నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయము. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ప్రేమను అనుభవించాలి ప్రభా. హెల్ప్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ యువర్ లవ్ లార్డ్. యువర్ లవ్ ఇస్ గ్రేట్. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీ ప్రేమను పడితే ఆ ప్రేమ ఎంతో లోతు, ఎంతో ఎత్తు, ఎంతో వెడల్పు. ఈరోజు నీ ప్రేమను తెలుసుకునే జీవితాలు మాకు దయచేసి, మాకు ధైర్యం ఉందంటే నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టేనయ్యా. నీ ప్రేమ మమ్మల్ని నడిపించి పండి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.